ఏమిటనయ్యా మనం కట్టిన కోటలని పేక మెడల్లా కూలిపోయాయి. మరేం భయపడకు జయ. భర్త గారికి పామంటే పడదు, భార్యామణికి అది దేవత, పూజించి ప్రాణం పెడుతుంది. ఆ పాము ఆసరాతోనే వాళ్ళిద్దరి మధ్య పొరపెచ్చాలు కలిగించాలి, దాంతోనే వాళ్ళిద్దరిని వేరు చెయ్యాలి. ఎలా? ఒక పాములాని మాట్లాడించాలి. వాడు పాముని ఈశ్వర్ పడగదిలో వదులుతాడు. దాంతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ బయలుదేరి తీరుతుంది. ఆ తరువాత మనదే రాజ్యం. మస్తాన్ రెడీయేనా? రెడీ సార్. ఏది? ఇదిగో. అదిగో అక్కడ. సరే సార్. వదలరా పాముని. పాము గదిలో దూరి చాలాసేపు అయింది. ఎలాంటి గొడవ ఇంకా జరగలేదే? ఒకవేళ ఆ పాము పాల్తై నిద్రపోయిందేమో. అదిగో అటు చూడు. ఈ ప్లాన్ కూడా మనకు కలిసి రాలేదన్నయ్య. ఆ వెధవ పాములాడు మనల్ని మోసం చేశాడు. వాణ్ణి పార్వతి, పార్వతి, టిఫిన్ రెడీయేనా? రెడీ. ఈవేళ ఎందుకు చాలా ఆకలిస్తుంది. వెరీ గుడ్. పెసరెట్, ఇడ్లీ, పూరి, ఉప్మా, వెరీ గుడ్ కాంబినేషన్. ఈవేళ ఇవన్నీ కలిపి కొట్టు పట్టేస్తాను. మరి నువ్వు కూర్చో. మీరు తినండి. మరి నువ్వు? ఇవాళ శుక్రవారం అండి. ఓహో, వ్రతమా? అవునండి.
పగలంతా ఉపవాసం ఉండి రాత్రులు పడుకునే ముందు ఒక పండు కాసిని పాలు అంతే. ఏ అవి మాత్రం ఎందుకు? అవి లేకుండా ఉండొచ్చుగా. ఓ ఉండొచ్చు, పైవారం నుంచి అలానే చేయమంటారా? మరీ ఇంత చేదస్సమైతే ఎలా చెప్పు? ఉపవాసాలుంటేనే కానీ పుణ్యం రాదా? నిర్మలంగా ఒక్క నిమిషం ధ్యానిస్తే చాలు. నీ పిచ్చి వ్రతాలని మూలన పెట్టి కూర్చొని టిఫిన్ తిను. పస్తులు ఉండడం నాకు ఇష్టం లేదు. ఇది పస్తు కాదండి, నా దైవం ఎప్పుడు క్షేమంగా ఆనందంగా ఉండాలని చేసే వ్రతం. ఈ మూఢనమ్మకాలతో కడుపు మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు టిఫిన్ అక్కర్లేదు. ఏమండి? నీతో పాటు నేను ఈ మూఢవ్రతం చేసి పస్తుంటాను. ఎందుకండి? ఎందుక? వ్రతం గురించి గోరంతలు కొండంతలుగా చేసి చెప్పే భార్య ఎదుట నేనొక్కడే తినడం నాకు సిగ్గుగానే ఉంది. మీరు చాలా ఆకలితో ఉన్నారండి. అయితే ఇందాక చెప్పావుగా, భర్త క్షేమం కోసం భార్య పూజలు చేసి ఉపవాసం ఉంటుందని. అలాగే భార్య కోసం భర్త పస్తుంటే తప్ప? నేను చేసే వ్రతం మీకోసం అంటే మీరు ఆయురారోగ్యంతో ఉంటేనే కదా నా జీవితం. కానీ మీరు కడుపు మార్చుకునేది నన్ను బాధ పెట్టడానికి. సరే, నేను తింటే మీరు తింటారా? తప్పకుండా. నా దేవుడి ఆజ్ఞ కంటే నాకు వ్రతం గొప్పదా? మీ అడుగు చాటల్లో నడవటమే నాకు పెద్ద వ్రతం. ఇదిగోనండి, ఇప్పుడే వస్తాను. నాగరాజా, నా భర్త కారణంగా వ్రతం మానబోతున్నాను. నన్ను క్షమించు. నా గాయపడ్డ హృదయానికి శాంతి, ముక్కలైన మనసుకు చల్లదనాన్ని ప్రసాదించు స్వామి. చూడు, క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం నీకు పాలించుతాను. నువ్వు వచ్చి తాగి నన్ను ఆశీర్వదించాలి. నా ప్రార్థన ఆలకించావు, అది చాలు తండ్రి, చాలు. వెరీ గుడ్. చూసావా ఎంత ఆకలితున్నావు? కడుపు కాల్చుకుని పస్తుంటున్నావు అనమాట. ఇదిగో తిను, ఇది కూడా తిను. చాలండి. ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మీ ఆనందమే నాకు శ్రీరామ రక్షణ. జగ్గ, భార్యాభర్తలిద్దరూ పిక్నిక్ బయలుదేరుతున్నారు. వాళ్ళని సఫా చేసేకే నా ఎదుటికి రావాలి. ఇదిగో అడ్వాన్స్. మునుపట్లాగా ఈసారి కూడా వాళ్ళని వదిలిపెడతారా? ఈసారి చూడండి సార్, ఖతం చేసేయండి రాము. సరే పొండి. ఈశ్వర్, ఈశ్వర్. రాలే, వారు పని మీద బయటికి వెళ్ళారు. ఏమిటి చలా, ఆడబట్టలు మగ బట్టలు ఒకే పెట్టిలో చదువుతున్నావు అంటే హనీమూన్ లాంటి ప్రయాణం ఏమన్నా ఉందా? ఎస్టేట్కి వెళ్తున్నాం. అవును చలాయ్, తినాలి, చూడాలి, ఆనందించాలి, బాగా నిద్రపోవాలి. అసలు కోరికలన్నీ ఒక సంవత్సరం లోపుగానే తీర్చేసుకోవాలి చలాయ్. లేకపోతే కుమా 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 అంటూ ఒక పుట్టోడు వచ్చి మీ మధ్య అటు నిలుస్తాడు. దాంతో ఇంటర్వెల్ అంతే. మరి చిక్కువనే, నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు. అది సరేగాని చలాయ్, మీ నాగదేవత బ్రతికే ఉందని చెప్పావు, మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వచ్చిందా? ప్రతి శుక్రవారం వస్తూనే ఉన్నాడు. కానీ నేను ఆ వ్రతాన్ని మానేశాను. ఎందుకు? నా గురించి కాదన్నయ్య, ఆయన కోసం. ఆయన నాకంతా తెలుసు చెల్లాయ్. ఈ రోజుల్లో భార్యలు భర్తల కోసం ఏ త్యాగాన్నైనా చేస్తారని వాళ్ళకి తెలుసు. అది అలుసుగా తీసుకుని ఈనాటి మగ మహారాజులు భార్యల్ని కీలు బొమ్మలు ఆడించినట్టు ఆడిస్తున్నారు చెల్లాయ్. ఇదంతా తెలిసే నేను బ్రహ్మచారిగా ఉండిపోయాను. అవును, ఇవాళ శుక్రవారం కదా అన్నట్టు నీ ఫ్రైడే దేవుడు ఏమయ్యాడు? వచ్చాడా, రాబోతున్నాడా? వస్తాడన్నయ్య. నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఏమిటమ్మా అది? నా దేవుళ్ళిద్దరు వచ్చే వేళ అవుతుంది. ఆయన వచ్చే లోపల నాగరాజుకి పాలుంచి పంపాలి. అందుకని నువ్వు హాల్లో కాపలా ఉండి. నేను హాల్లో కూర్చుని రాబోయే పెద్ద సార్ వాడిని మాటల్లో పెట్టి నీకు సిగ్నల్ ఇస్తాను. నువ్వు ఈ లోపుగా చిన్న సార్ వాడికి పాలు పట్టించేసి పంపించేస్తావు. అంతే కదా? అంతే. అంతేనా? ఇదిగో ఈ పులిరాజు కనుక వాండ్ర పెట్టాడంటే, చచ్చా వాండ్ర పెట్టేది గాడిది కదా, గాండ్రించాడంటే ఈ బిల్డింగ్ అంతా గజగజలాడిపోయి నాగరాజు కూడా భయపడి పారిపోవలసిందే. స్వామి నాగరాజు, నన్ను క్షమించు, నాకేదో పొరపాటు అయిపోయింది. చలా, నువ్వు పార్వతీదేవిలాగా ఆర్డర్ జారీ చేశావు. నేను విఘ్నేశ్వరుడిలాగా వాకిట్లో తిష్ట వేసి రాబోయే ఈశ్వరుణ్ణి అడ్డగిస్తాను. అంతే.
స్వామి. ఆడు పాము లేచాడు పాము ఆడు పాము ఇడియట్. ఏమిట్రా పాంపాట? నాకు నచ్చదని తెలుసునుగా. నేను పాంపాట పాడాను. ఆడుతాము పాడుతాము అన్నాను అంతేగా. చూడు నేను ఎంత బాగా ఆడతాను. ఆడుతాము అబ్బబ్బా, వీడు ఆడుతాము, ఆడుతాము. ఈశ్వర్! అమ్మో! అక్కడ ఉన్నా అప్పుడు ఎక్కడికి వచ్చేసావురా? ఏం లేదు, ఆ పెట్టలాగి నేను పట్టుకుంటాను. అక్కడ నేను తీసుకెళ్తాను. నేను పట్టుకుంటాను రా, నువ్వు చాలా అలసిపోయింది తప్ప. నేను పట్టుకుంటాను. అమ్మో అమ్మో వచ్చాడే మా బావా, ఇప్పుడిప్పుడే వచ్చాడే. ఎలా? వచ్చాడే మా బావా. చలా చలా. ఈశ్వరా నాగేశ్వర స్వామి కరుణించర నిన్నే శరణించిరా స్వామి. ఏమిట్రా గాడి స్వరం నువ్వును? భారతి, నువ్వు రెడీయా? ఓ ఎప్పుడో రెడీ. చూడు భారతి, ఫ్లాస్క్ లో పాలు తీసుకురా, దారిలో అవసరం రావచ్చు. పాలు ముందే పెట్టిందిరా కదమ్మా. అవునన్నయ్య. వెరీ గుడ్ వెరీ గుడ్. పాలంటే దానికి కూడా ఇష్టమే. దేనికిరా ఇష్టం? అబ్బే ఏం లేదురా, నువ్వెప్పుడు ఇంట్లో కాఫీ టీలే కదా తాగుతున్నావు. దారిలో ఏదో మార్పు కోసం పాలు తాగితే మనస్సుకి ఇష్టం అవుతుందని అన్నాను. అంతే. భారతి, బట్టలు సర్దేసిరా. సరే, నువ్వు అలా ఉన్నావేంటి? అబ్బే ఏం లేదండి, బాగానే ఉన్నానే. ఏం బాగున్నావు? ఏదో బితుకు బితుకుమంటూ ఉన్నావు. ఒరే ఈశ్వర్, ఇప్పుడు సర్కస్ లో రింగు మాస్టర్ ని చూసిందంటే పులి కూడా గతగతా గతగతా వణికిపోతుందిరా. మా చెల్లెలు అసలే అరటాకు లాంటిదిరా. నీ మాటల ధాటికి దడదడా బడబడా వణికిపోతుందిరా. అంతే. అరే పులి, ఆ. నువ్వు పని చేస్తావా? ఓ కాసేపు నోరు మూసుకో. ఎరువాక సాగాలో రన్నో చిన్నన్న, మా కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న చిన్నన్న. నీకెందుకు కష్టం? నేను పెడతాను పెట్లో. చెంగావి రంగు పెట్టే పట్టుకున్న చిన్నోడు అది చిమ్మదియ్యా. డేంజర్ అంతా పెట్టెలోనే ఉన్నది. అరే పులి, ఏమిటి నాన్న ఈవేళ మేకలా అరుస్తున్నావు? ఏదో మూడు మోతగా ఉందిరా. సరిగా పెట్టి మూసావా? డబ్బు పెట్టాక పెట్టి మూసేశాను. మరి నేనేం చెయ్యాలి రోయ్? ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తలకి పెట్టె భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. ధరణికి గిరి భారమా, గిరికి. డబ్బేమైనా కావాలా? ఇలా ఇవ్వరా? ఉండరా చలా. మనకు కావాల్సిందేగా ఇందులో ఉంది. మిస్టర్ కనకారావు, నీకు నిజంగా డబ్బు కావాలా? అబ్బో నువ్వు అవునంటావు. అసలు ఆ డబ్బు అవసరం లేదని నాకు తెలుసు. అయినా అవసరం అయితే నేను ఉంటానుగా, ఇస్తాను తప్పకుండా. ఓకే మేనేజర్, పిక్నిక్ కి ఎస్టేట్ పెడుతున్నాం. అక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను సార్. ఓకే భారతి రా. ఎలా పెట్టి జాగ్రత్త, అందులో ఉందిగా అంతా. ఏమిట్రా అంతా? అదే రా, అదే పా 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 పని డబ్బు డబ్బు డబ్బు. సరే కానీ రా, కారు ఎక్కు. అమ్మో నేను రాను. నేను గంపల గుడిలో నాకు గంపంత పని ఉంది. ఇంతలో చూసిన అంతలో వచ్చేస్తాను. మీరు త్వరగా వెళ్ళండి. విషయం ఏమిటి పార్వతి, పెట్టి మాటి మాటికి తెరిచి చూస్తున్నావు? పెట్లో డబ్బు ఉంది కదండి. ఉంటే ఎక్కడికైనా పోతుందా? ఏ అబ్బే ఆడవాళ్ళం కదండి, డబ్బు అంటే సహజంగా భయంగానే ఉంటుంది. కొంచెం కారు అంటారా? ఎందుకు? దాహంగా ఉందండి. అయితే ఉండు, డిక్కీలో మంచినీళ్ళు ఉన్నాయి, తీసుకొస్తాను. పార్వతి, ఇవిగో మంచినీళ్ళు.
చాలా చాలండి. అరే, కొత్త టైర్ ఎలా బరస్ట్ అయింది? ఇదిగా ఇలా అరెస్ట్ అయింది. నా శీలాన్ని కాపాడవు స్వామి. మనసే జతగా పాడిందిలే, తను వేల తలాడిందిలే, ఈ వేళలో ఎందుకో
సరికొత్త వింత ఏమన్నది గిలిగింత సరికొత్త వింత ఏమన్నది అందుకే ఓ చెలి అందుకో కౌగిలి ఓ చెలి మనసే జతగా పాడిందిలే తను వేళతలాడిందిలే ఈ వేళలో ఎందుకో మనసే జతగా పాడిందిలే తను వేళతలాడిందిలే ఈ వేళలో ఎందుకో నింగిని సాగే నీలాల మేఘం ఏమన్నది నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నది నింగిని సాగే నీలాల మేఘం ఏమన్నది నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నది అందుకే ఓ ప్రియా అందుకో పయ్యదా ఓ ప్రియా మనసే జతగా పాడిందిలే తను వేళతలాడిందిలే ఈ వేళలో ఎందుకో మనసే జతగా పాడిందిలే తను వేళతలాడిందిలే ఈ వేళలో ఎందుకో ఈ వేళలో ఎందుకో ఈ వేళలో ఎందుకో ఏమండి కాఫీ తీసుకోండి కాఫీ ఎందుకండి? గుడ్ మార్నింగ్ సార్. నేను మేనేజర్ కనకారావుని మాట్లాడుతున్నాను. క్షేమంగా చేరారా సార్? భగవంతుడి దయ వల్ల మీ ఇద్దరం క్షేమంగానే చేరాం. క్షేమంగా చేరారా? చలాయ్, ఉపాయంతో నువ్వే వీడిని వల్ల వేసుకోవాలి. అదే ఏం లేదు సార్, మీ సెక్రటరీ జయ మీతో మాట్లాడతానంటుంది. ఇదిగో జయ. హలో బాస్, నేనే మీ జైన్ మాట్లాడుతున్నాను. మా ఊరు అమ్మగారి సుగ్రామం ఎంత చలిగా ఉన్నా ఆమె అలవాటు చొప్పున భరించగలదు. మరి మీరు ఆ చలికి తట్టుకోలేరు కదా, అందుకని మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ చలి ఎక్కువగా ఉంటే వెంటనే తిరిగి వచ్చేది. ఆహా, మా వారి పట్ల మీకు ఎంత శ్రద్ధ అండి. మీలాంటి సెక్రటరీలు కాగడా పెట్టి వెతికినా దొరకరు. మీకు చాలా అబ్బా, ఉండండి. సార్, ఈ ఇంట్లో జయన్ అమ్మాయి ఉండేది. ఆమె ఆ అమ్మాయి వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఎక్కడుంటుందో ఏమన్నా తెలుసా? ఆమె అన్నగారు గాంధీనగర్ లో ఉన్నారని అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. బహుశా ఆమె అక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ. కమాన్ మై డియర్ డార్లింగ్, కమాన్ గెట్ ఇన్ ప్లీజ్.
పోయిన వాడు ఇంత త్వరగా ఎలా వచ్చేశాడా అని ఆశ్చర్యపోతున్నావా? స్కౌండ్రల్! నీ శరీరం కోసం రాలేదే, నీ ప్రాణం కోసం వచ్చా. సురేష్, వద్దు సురేష్, నన్ను వదిలిపెట్టు. నేను వదలాలా? హ! నీ ప్రేమకు బలి నేను జైలుపాలయ్యానే. నన్ను నాశనం చేసావు కదటే. నిన్ను కళ్ళ నుంచి కాళ్ళ వరకు తూట్లు పొడిచి పొడిచి నీ రక్తంతో నేను నీ పాపాన్ని కడుగుతాను. ఫూల్! ఎవరు నువ్వు? మా అన్నయ్య. ఆహా, ఇతనేనా? రేయ్, నేనెవరో తెలుసా? నీ చెల్లెల్ని ప్రేమించిన అభాగ్యుడిరా. అది కూడా నన్ను ప్రేమించింది. చా, అలా నటించింది. లేదు సురేష్, నిజంగానే ప్రేమించింది. నువ్వు జైలుకి వెళ్ళావని తెలిసింది మొదలు ఈనాటి వరకు జయ ధారాపాతంగా ఏడుస్తూ సరైన తిండి తినడం లేదు, మంచి బట్టలా కట్టడం లేదు. కారణం అడిగి తెలుసుకున్నాను. నిన్ను జామీన్ మీద విడుదల చేయాలని నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు సురేష్. నా మాట నమ్ము. నిజం చెప్తున్నావా? నిజంగానే. నువ్వు పాత నేరస్తువని నిన్ను విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. నన్ను మనసా వాచా ప్రేమించి నా కోసమే జన్మించిన వారు నన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తారని ఆ మహనీయుడొక్కరికే తన ప్రేమ పుష్పాన్ని సమర్పిస్తాను, లేకపోతే మన్నులో మన్నే మసిలో నుసే సమసిపోతాను అని పట్టుబట్టి మీ రాక కోసం ప్రతిరోజు ఎదురు చూస్తాను. అటువంటి త్యాగమయిని అనురాగవతిని కత్తితో పొడుస్తానని నిన్ను పూలని పిలవటంలో తప్పేమైనా ఉందా? కోపంలో నన్ను నేనే మర్చిపోయాను. నన్ను క్షమించండి. లేదండి, మీరే నన్ను క్షమించాలి. సురేష్, ఆమె కాళ్ళ మీద పడింది. నేను ఆ కాళ్ళు కడిగి ఆ కన్యనే నీకు దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ సురేష్, ఈ పెళ్లి జరగదు. ఏ సమయం చూసి ఈ వజ్రాన్ని పగలు కొట్టి నుసి చేయాలని చూస్తున్నాడు మా ప్రొపరేటర్. ఎవడు వాడు? చెప్పండి, అంతం చేస్తాను. ఉద్రేకంతో కాదు సురేష్, ఉపాయంతో. అతని దగ్గర సంతకం ఒకటి తీసుకుని ఆ తరువాత అతన్ని అంతం చెయ్యాలి. అప్పుడు నువ్వు మా చెల్లాయికి భర్తే కాకుండా ఈ యావదాస్తికి అధికారివి కూడా అవుతావు. ఒకే దెబ్బకు రెండు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీ ప్రొపరైటర్? ఎలా ఉంటాడు? రా చూపిస్తాను. ఇదిగో ఇతనే. ఎందుకు నవ్వుతున్నావు? చూడ్డానికి గంగిగోవులా ఉన్నాడు. ఇతన్ని చంపడమా అని నవ్వుతున్నావు కదా? కాదు, వీడి దగ్గర సంతకమే తీసుకోని అవసరం లేదు. ఒక్కసారిగా ఖతం చేస్తే నేను కోటీశ్వరుని అయిపోతాను. కార్యం ముందు కానిచ్చి కథ తర్వాత చెప్తాను. అవును, వీడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎస్టేట్ బంగ్లాలో అర్ధాంగితో పాటు ఆట పాటల్లో మునిగి తేలుతున్నాడు. పెళ్లి కూడా చేసుకున్నాడా? ఆల్ రైట్, పొద్దుటే బయలుదేరదాం, కార్యం కానిద్దాం. ఓకే సురేష్, విజయానికి ముందుగా ఈ జయ చేతి విందు తీసుకోండి. విందా? అవును, మృదు మధురమైన దరహాసం, అధరామృత మధురసం. ఇజిట్? ఆహా, జిగి జిగి సొగసరి పిలిస్తే ఆకారని చెప్పకురా, మన గొడవలు బయటికి తెలిస్తే ఖాతరు చేయకురా. నీతో ఉందిరా తొందర పని, నీకే తెలుసురా ఏమిటో అది.
పరవశం జిగిబిగి సొగసరి పిలిస్తే ఆచారని చెప్పకురా మన గొడవలు బయటికి తెలిస్తే ఆదరి చేయకురా తక 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 జిగిబిగి సొగసరి పిలిస్తే ఆచారని చెప్పకురా మన గొడవలు బయటికి తెలిస్తే ఖాతరు చేయకురా తక 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 స్వామి వారు వచ్చే వేళైంది నువ్వు త్వరగా వెళ్ళిపో నీ రాకపోకలు వారికి తెలియకూడదు పార్వతి ద్రోహి నా విరోధికి పాలు పోసి పూజిస్తావా చూడు దాన్ని సర్వనాశనం చేస్తాను వద్దండి వద్దు తను ఏం చేయకండి అంటే మా వంశానికే శత్రువైన ఈ విష పురుగుని ఇక ప్రాణాలతో ఉంచను వద్దండి వద్దండి నా మాట వినండి నాగరాజా వెళ్ళిపో స్వామి వెళ్ళిపో ఏమండి? వద్దండి నన్ను కాల్చకండి స్వామి వెళ్ళిపో వెళ్ళిపో స్వామి ఏమండి నన్ను ఏం చేయకండి నాగరాజా వెళ్ళిపో స్వామి నన్ను ఏం చేయకండి ఏమండి నా మాట వినండి ఏమండి వద్దండి నన్ను కాల్చకండి ఏమండి ఎక్కడికి పోయింది కనిపిస్తుంది ఎటుపోయింది పార్వతి వ్రతం మానేశానని చెప్పి దొంగతనంగా పూజలు చేస్తున్నావా అది నాకు ఇష్టం లేదని తెలిసి కూడా నన్ను ఎదిరించి నీ మాట నెగ్గించుకుంటున్నావు అన్నమాట చెప్పు ఆ పాము ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది మీరు ఆ రోజు మంటల్లో కాల్చేసిన పావేనంటది అంటే అది ఇంకో చావలేదన్నమాట లేదండి అది నిజంగా మహత్తున్న నాగసర్పమండి అదేనండి పెళ్లినాటి రాత్రి నా మత్తును పోగొట్టింది అప్పటి నుంచి ప్రతి శుక్రవారం వస్తూనే ఉంది మీతో చెప్తే ఆ నోరులేని దైవానికి ఎక్కడ ఆపద కలుగుతుందని ఊరుకున్నాను ఏమండి నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి ఇప్పటికైనా ఆ దైవాన్ని నమ్మండి దైవం ఆ పామా నీ దైవం మరి నేను భార్యకు భర్త తప్ప వేరే దైవం ఉందండి 2 నాలుకల దైవాన్ని పూజిస్తున్నందుకు నీకు 2 నాలుకలే ఉన్నాయి ఒక పక్క పామున దైవం అంటున్నావు నేను అడిగితే భర్తే దైవం అంటున్నా విను పార్వతి నీ భర్తగా ఆజ్ఞాపిస్తున్నాను ఇక మీద పాము ఇక్కడికి వచ్చిందో మాట దక్కదు ఏమండి అది శత్రువు కాదండి నిజానికి మనల్ని కలిపింది మన పెళ్లికి కారణమైంది కూడా ఆపావే అది నిజంగా దేవతండి దేవత పడగలో నామం పళ్ళల్లో విషం అదే ఆ దేవత అలా నిందించకండి భక్తితో పూజించిన వారిని దేవుడు హింసించినట్టు ఎక్కడైనా విన్నారా వినడం కాదు అనుభవించాను నువ్వొక్క శుక్రవారం నాడు మాత్రమే ఉపవాసం ఉండి పూజలు చేస్తున్నావు కానీ నా కన్న తల్లి పొద్దు పొడిచింది మొదలు పొద్దు వాలే వరకు కఠోరమైన ఉపవాసాలు చేసి ఆ విషపురుగుని మనసా వాచా పూజించేది ఎందుకో తెలుసా తన కడుపునకు కాయ కాచి తను తల్లి కావాలని నేను పుట్టాను ఆ నాగపూజ వలనే పుట్టాననే నమ్మకంతో నాకు నాగేశ్వరని పేరు పెట్టింది
ఆమె పాలతో నన్ను, ఆవు పాలతో ఆ పాముని సమానంగా పెంచింది. ఒకనాడు నేను కాలేజీ నుంచి వచ్చేసరికి నాకు జన్మనిచ్చిన తల్లి, నవమాసాలు మోసి కని పెంచిన నా మాతృమూర్తి ఆ విష పురుగు కాటు తిని గిలగిలా గింజుకుని మరణించింది. వేప చెట్టుకు నీళ్లు పోయి కానీ పాముకు మాత్రం పాలు పొయ్యకు అనే నీతిలో నిజాన్ని అప్పుడే తెలుసుకున్నాను. నాకు ఈ లోకాన్ని చూపించిన నా తల్లినే పొట్టను పెట్టుకున్న ఆ విషపురుగు జాతిని సర్వనాశనం చేస్తానని ఆనాడే శపథం చేశాను. ఎంతో ప్రేమతో నాకు నాగేశ్వరుని పేరు పెట్టిన ఆ నాగశబ్దాన్ని తీసేసి కేవలం ఈశ్వరుని మాత్రమే ఉంచుకున్నాను. ఇప్పుడు చెప్పు పార్వతి, నీ నాగదేవత విషపు దెయ్యమా కాదా? నా మాట కాదని నా శత్రువుకే పాలు పోసి పూజించడం అపరాధమా కాదా? పార్వతి, పార్వతి, నువ్వు కూడా నా తల్లిలాగే నాకు దూరం కాకుండా ఉండాలంటే ఆ విషపురుగుని పిలు పార్వతి. అయ్యో, అది ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది? ఏ నువ్వు పొమ్మనగానే పోయిందే, రమ్మని పిలిస్తే రాదా? నన్ను క్షమించండి, నా ప్రార్థన తిరస్కరించకండి. నేను చెప్పేది వినండి. వినను. ఒక విషపురుగు నీ మాట కట్టుబడింది, కానీ నువ్వు మాత్రం నా మాట వినవు అన్నమాట. అంటే నీ దృష్టిలో నేను ఒక పురుగు కంటే హీనం అన్నమాట. పార్వతి, ఆ పాము బ్రతికున్నంత వరకు మనం భార్యాభర్తలు అన్నమాట మర్చి, దాన్ని చంపిన తర్వాతనే నా ఇంట్లో అడుగుపెట్టు. ఇదిగో, ఏమండి, అంత మాట అనకండి. నీకు భర్త కావాలో పాము కావాలో నిర్ణయించుకో. నోము పండించవా స్వామి, నన్ను కరుణించరావేమి. నిన్ను నమ్మితిరా, నిన్ను కొలిచితిరా, అలక చాలించి పాలించవా. నోము పండించవా స్వామి, నన్ను కరుణించరావేమి. నిన్ను నమ్మితిరా, నిన్ను కొలిచితిరా, అలక చాలించి పాలించవా. నోము పండించవా స్వామి. అనురాగమొలికే అందాల రా
పిలిచినప్పుడల్లా పలికేవాడు. ఇవాళ నేను ఎంత ప్రార్థించినా ఎందుకని రాలేదు? ఓ, నిన్ను నేను చంపుతానని భయపడ్డావా? నా దైవం చెప్పిందంతా విన్నావుగా, అదంతా నిజమా కాదా? తండ్రి, పాముకు పాలు పోసినా విషమే కక్కుతుందని అందరూ అంటారు. నాకు ఆ నమ్మకం లేకే నీకు పాలు పోసి పూజించేదాన్ని. కానీ ఆయన్ని నమ్మటం లేదు. ఆయన తల్లి చావుకి కారణం ఎవరో ఎవరికి తెలియదు. నువ్వు దైవాంశమని నా నమ్మకం. ఆ రహస్యాన్ని నువ్వే బయట పెట్టగలవు. అదే గనుక తెలుసుకుని అసలు దుర్మార్గుల్ని పట్టివ్వగలిగితే ఆయన కూడా ఆ జన్మాంతరం నీ భక్తులైపోతారు. ఆ మేలు చేస్తావా తండ్రి? చేస్తావా? మాటిచ్చా, అది నెరవేర్చకపోతే పాలు పోసిన ఈ చేత్తో నేను నిన్ను కాల్చి చంపి నేను ఆత్మహత్య చేసుకుంటాను. వెళ్ళు, వెళ్ళు. నేనిప్పుడే ఎస్టేట్కి వెళ్తున్నాను. ఈశ్వర్ని ఫినిష్ చేసి తిరిగి వస్తాను. మిస్టర్ సురేష్, రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ అడ్వెంచరస్ డాషింగ్ పర్సనాలిటీ ఐ హావ్ ఎవర్ సీన్. థ్యాంక్ యూ. నీలాంటి అసాధ్యుని నేను ఇంతవరకు చూడలేదు. ఈశ్వర్ అన్నయ్య, తమ్ముడు, ఇప్పుడొచ్చావు? 2 రోజుల ముందే విడుదల చేశారు. నీకు పెళ్ళే ఎస్టేట్లో ఉంటున్నావని విన్నాను. అన్నగా నా ధర్మం నిన్ను ఆశీర్వదించాలి. నేరస్తుని కాబట్టి మన్నించమని చెప్పి పోదామని వచ్చాను. నువ్వేనా ఇలా మాట్లాడేది? ఆశ్చర్యంగా ఉందా? జైలు నన్ను అలా మార్చేసింది. చేసిన తప్పుకు సిగ్గుపడ్డాను, పశ్చాత్తాపడ్డాను. బయటికి రాగానే కొత్త మనిషిని అయ్యాను. నన్ను క్షమించు ఈశ్వర్, క్షమించు. అన్నయ్య, జరిగిందంతా మర్చిపో. అవును, మీ ఆవిడేది? ఎస్టేట్ లో ఉంది. మరేం లేదు, ఏదో చిన్న తగాదా. అప్పుడే తగాదాలా? ఏం మనిషిరా నువ్వు? ఏమిట్రా నాకంటే ముందరే కొట్టుకొచ్చేసావు? అన్నట్టు చెల్ల ఎక్కడ పుట్టింట్లో విడిచిపెట్టి వచ్చావా? అరే, ఈయనెవర్రా? జేమ్స్ బాండ్ 007 లో విలన్ లాగున్నాడు. ఓహో, కొత్త మేనేజరా? అంటే నీకు మిస్టర్ సునకారావు కూడా చాలలేదన్నమాట. రే, అయినా మా అన్నగారా? అమ్మో అగ్రజులా, అయితే 2 నమస్కారాలండి. ఏది బాబా చెయ్యల్లా పారే? అమ్మో, చాలా దళసరిగానే ఉందే. అయితే మీకు పెళ్లి జరగలేదా? అయితే అంతకంటే గట్టి పెళ్లే జరిగి ఉండాలన్నమాట. అనగా శ్రీకృష్ణ జన్మస్థానం, అదే స్థానంలో వీరు కూడా నివసిస్తూ సదరు కటకటాలని 2 చేతులతో పట్టుకుని అస్తమానం రాస్తూ ఉండడం వల్ల ఆ చేతిలో ఉన్నటువంటి సున్నితం కూడా నశిస్తుందని అర్థం. అంటే వీరు కూడా నా క్లయింటేనన్నమాట. సరే తమ్ముడు, ఇక నేను వెళ్ళరానా? ఎక్కడికి పెడతాను? అబ్బా, శుభం అంటూ ఆయన వెళ్తానంటే ఎక్కడికైనా అపశకునం పలుకుతావేరా? నిన్ను చూశాను, ఇక్కడ నాకేం పనిరా? అయితే అన్నగారికి ఇలాంటి బిల్డింగులు 2-3. ఓ, బంగళా, కార్లు, డబ్బు, ఎస్టేట్ అన్నీ ఉండేవి. ఇప్పుడు లేవు. అయితే ఇప్పుడు మీరు కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అన్నమాట. నువ్వు కాస్త నోరు మూస్తావా? పదన్నయ్య, పైకి పెడదాం. వద్దులే, అంతస్తు లేనివాణ్ణి. అంతస్తుల మీదకి ఎందుకు రావటం ఈశ్వర్? నాకు అర్హత లేదు. అదేమిటన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండాలి. ఈ ఎస్టేట్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. లేదు ఈశ్వర్, నేనా ఒంటరిగాడిని. ఎక్కడో ఒక చోట బతుకుతాను. వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. నిన్ను వదలను. సరే, నేను ఇక్కడే ఉంటాను. కానీ ఒక షరతు. ఏమిటది? నేను వేరే విడిగా ఒంటరిగా ఉంటాను. ఓహో, మీకెప్పుడు జైల్లో ఉండే అలవాటు కదూ. ఇక్కడ కూడా అచ్చం జైలు లాంటి ఓ కటకటాల గెస్ట్ హౌస్ ఉంది. మిమ్మల్ని తీసుకెళ్ళి అందులో దింపుతాను. మీకు ఊసిపోనప్పుడల్లా ఊసలు పట్టుకుని ఊరికే రుద్దుతూ ఉండండి. రే రాజు, ఎందుకురా అస్తమానం అలా వసపెట్లా అవుతావు? అన్నయ్య తీసుకెళ్ళి గెస్ట్ హౌస్ చూపించు. ఓకే, రండి కొత్త అన్నగారు, కమాన్. కథ అడ్డ తిరిగిందేమన్నయ్యా? తమ్ముడిని చంపమని అన్నతోనే చెప్పాం. ఈ నిజం ఈశ్వరికి తెలిస్తే మన గతేం కాదు. శ్రీకృష్ణ జన్మస్థానం, సొల్లు కబుర్లు మానేసి త్వరగా బయలుదేరు. వాళ్ళు రాకముందే మనం ఇక్కడి నుంచి ఉడాయించకపోతే ఒళ్ళు హోనం చేసేస్తారు. ఆగండి. ఏరా, తోబుట్టిన తమ్ముణ్ణి చంపమనటానికి మీకు ఎంత ధైర్యం రా? మీ తమ్ముడని తెలియక. కషాయవాడు మేకల్ని నరుకుతాడు, అలాగే తోబుట్టిన తమ్ముణ్ణి చంపుతాననుకున్నారా? ఎంత అవివేకం! సార్, ఏదో బుద్ధి గడ్డి తించేద్దాం. సురేష్, ప్లీజ్ మమ్మల్ని మన్నించండి. మన్నించాలా? వీళ్ళే, ఎంత మాత్రం వీళ్ళే. సురేష్, మహత్తరమైన ప్లాన్ చెప్పి మన్నించమంటారా? నేను కోటీశ్వరుని అయ్యే మార్గం చెప్పి పిరికి పందల్లా పారిపోతున్నారా? సార్, సురేష్. అవును, నేను ఈశ్వర్ స్వయాన అన్నదమ్ములం కాదు. మా నాన్నగారికి 2 భార్యలు. నేను మొదటి భార్య కొడుకుని, ఈశ్వర్ 2వ ఆమె కొడుకు. మా నాన్నగారు పోయాక నా వాటా ఆస్తి తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయాను. విపరీతంగా ఖర్చు చేశాను, అంతా ఖాళీ చేశాను. అప్పుడే ఈ జైతో పరిచయం అయింది. ఆ పరిచయం పరిణయంగా మారటానికి ₹1,00,000 నెక్లెస్ అడిగావు. సారీ సురేష్, దాన్ని నువ్వు దుకాణంలో దొంగతనం చేసి జైలు పాలయ్యావు. ఎలా? ఈ ఈశ్వర్ వల్ల.
పోలీసులు నన్ను పట్టుకున్నప్పుడు ఈశ్వర్కు ఫోన్ చేసి విడిపించమని ప్రాధేయపడ్డాను. కానీ వీడు రక్త సంబంధమైన చూడకుండా ఏమన్నాడో తెలుసా? తప్పు చేసేక శిక్ష అనుభవించాలి అని నిర్దాక్షిణ్యంగా చెప్పేశాడు. అప్పటి నుండి వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. దానికి ఒక అవకాశం ఇచ్చిన మీరే భయపడి పారిపోతున్నారా? మీరిచ్చిన అమూల్యమైన సలహాని తూచా తప్పకుండా అమలు జరపబోతున్నాను. ఎలా? విషమిచ్చి ఈశ్వరుని చంపుదాం. స్వామి, మా అత్తగారి మరణ రహస్యాన్ని తెలియచెప్పమని తెలుసో తెలియకో నిన్ను ప్రార్థించాను. ఆనాటి నుంచి నువ్వు కనిపించడమే లేదు. ఆయన అక్కడ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వారికి ఏ ఆపద రాకుండా రక్షించు స్వామి. నా పూజలు వృధా చేయకు, నా పూజలు వృధా చేయకు. గోపాల్, పాలు తీసుకురా. అలాగే సార్. గోపాల్, గొంతంతా మంటగా ఉంది, కొంచెం మిరియాలు తెచ్చిస్తావా? అలాగే సార్. ఇదిగో సార్. థ్యాంక్ యూ. పిస్టల్ ఏమైంది? సర్వీస్ చేయడానికి ఇచ్చారా? ఈడియట్, నాతో చెప్పకుండా ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు ఇక్కడ పాము వచ్చింది. పామా? ఏంటి? తాగుతున్న పాల గ్లాసు మీద పడి ఎటో పోయింది. తాగుతున్న పాల గ్లాసు మీద పడిందా? నాగరాజా, ఏరా నోటి దగ్గర పాలను పడగొట్టిన వెచ్చ జంతువును నాగరాజా అని నమస్కారం కూడా చేస్తున్నావా? చిచ్చే ఈశ్వర్, ఇందులో ఏదో పరమార్థం ఉందిరా. నువ్వు తాగబోతున్న పాల గ్లాసు పడగొట్టి నిన్ను తాకుండా చేసిందంటే నిన్నేదో ఆపద నుంచి రక్షించిందన్నమాట. అదిగోడు చూడు. నా నోట్లో మాట నోట్లో ఉండగానే ఏం జరిగిందో చూసావా? ఇప్పటికైనా నమ్ము ఈశ్వర్, అది మామూలు పాము కాదు, భగవంతుడు రా, భగవంతుడు. డోంట్ టాక్ నాన్సెన్స్. ఆ పాము పాలలో విషం కక్కుంటుంది, అవి తాగా పిల్లి చచ్చుంటుంది, దానికి నువ్వేమో పెద్ద కథలు చెప్తావేంటి? సరే, నీకెవరు రా పాలిచ్చింది? గోపాలం అయితే ఉండు. గోపాలం, 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 అయ్యగారికి పాలు పట్టుకొచ్చే ముందర వంటింట్లోకి ఎవరైనా వచ్చారా? మేనేజర్ గారు వచ్చారా? విన్నావా ఈశ్వర్? నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఎలాంటి పన్నాగాలు జరుగుతున్నాయో, అడుగడుగునా నీకు వచ్చే అవాంతరాల వెనుక ఎవరి గూడు పుటాని ఉందో ఇప్పటికైనా నీకు అర్థమైందా? ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్ మీ. కనకారావు! ఏమైంది? ఏమైంది?
రాజు చూసావు, నాపై పగ తీర్చుకోవడానికి వచ్చిన ఆ పాముకు పాపం మనం నేనే ఎదుర్కోలేకపోయాడు. ఈశ్వర్, ఎంత అమాయకుడివిరా నువ్వు. నిన్ను విషం పెట్టి చంపాలనుకున్నాడు వాడు. కానీ మా చెల్లాయి ఆరాధించి ఆ దేవత వచ్చి నిన్ను రక్షించింది. నిజానికి ఆ పాము వాడిని చంపలేదురా, చచ్చేటట్టు చేసింది. నిన్ను కాటేయాలంటే ఆ పాము ఎంతసేపు? మా చెల్లాయి మాంగళ్యాన్ని కాపాడడానికి వచ్చిందిరా. ఈశ్వర్, నువ్వు అనుకున్నట్టు అది విషపురుగు కాదురా, వరాలిచ్చే దేవత. ఈ సత్యాన్ని ఇప్పటికైనా గుర్తిస్తావా నువ్వు? రాజు, ప్లీజ్ దయచేసి నన్ను కాసేపు ప్రశాంతంగా విడిచిపెట్టు. వెళ్ళు. సురేష్, నన్ను వదిలి వెళ్ళకండి. మా అన్నయ్య మీద ప్రతీకారం తీర్చుకున్న పాము నా మీద కూడా వస్తుందేమో. రిచిగా మాట్లాడుకో. పామేమిటి, ప్రతీకారం తీర్చుకోవడం ఏంటి? మీకు ఆ పాము విషయం తెలుసు సురేష్. ఈ కుట్రలో నాకు కూడా భాగం ఉంది. అందువల్ల అది నన్ను కూడా. నాన్సెన్స్ చేయ, ఎందుకలా భయపడతావు? మీరేమన్నా సరే, మిమ్మల్ని మాత్రం ఇవాళ వెళ్ళనివ్వను. నీకేమైనా మతిపోయిందా? ఆ పులిరాజు చూసినట్టయితే మన రహస్యం కాస్త దండోర వేసేస్తాడు. మరేం భయం లేదు. చూడు, కిటికీలన్నీ మూసేశాను. ప్రశాంతంగా నిద్రపో. తెల్లవారు లేచేసరికల్లా ఈశ్వరు చచ్చాడనే శుభవార్త వింటావు. తరువాత ఈ భవనం మన విలాస మందిరం. ఓకే, బాయ్ బాయ్. సురేష్, త్వరగా వచ్చేయండి. ష్యూర్. ఏమిటన్నా, ఏమైంది? జైలు పాము కాటేసింది. రాజు, వెళ్ళి డాక్టర్ పిలుచుకో. జయ, నువ్వు పోయావా? మెడికల్ రిపోర్ట్స్ ప్రకారంగా జయ శరీరంలో ఏ విషమూ లేదు మిస్టర్ ఈశ్వర్. మీరు అనుకున్నట్టుగా ఆమెను ఏ పాము కాటేయలేదు. బహుశా ఆమె పామును చూసి షాక్తో గుండెకి చచ్చిపోయి ఉండవచ్చు. మిస్టర్ ఈశ్వర్, నేను వస్తాను. థ్యాంక్ యూ. ఈశ్వర్, డాక్టర్ చెప్పిందంతా విన్నావుగా? పాము కాటేయలేదట, షాక్తో చచ్చిపోయిందట. అది సరే, జైకు షాక్ ఏమిటి అని? అవునరా, వాళ్ళ అన్నయ్యతో కలిసి చేసిన కుట్ర తెలిసిపోయిందేమోనని ఆ పాము తన్నే కాటేయడానికి వచ్చిందనే షాక్ తో గుండాకి చచ్చిపోయింది. ఈశ్వర్, ఈ కుట్రలో ఈ అన్నా చెల్లెళ్ళిద్దరే కాదురా, ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టిస్తుందిరా ఆ దైవం. Cheers. కనకారావు పోయాడు, జయ ఫినిష్ అయింది. ఇక నేను నాకేం భయం? నేనెందుకు భయపడాలి? మిస్టర్ ముంగిసా, నువ్వు నా దగ్గర ఉండగా నాకేమిటి భయం? నువ్వు నా బాడీ గార్డ్, అంగరక్షకుడి. ఓకే, ఎందా కడుపు నిండా తాగు. ఇదిగో చూడు, నా విరోధి పాము రాగానే కొరికేసి పారే. మిస్టర్ ముంగిసా,
నువ్వు తాగు, నేను తాగుతాను. నేను తాగుతాను, నువ్వు తాగు. ఈశ్వర్, ఈ ఇంట్లో ఉన్న ద్రోహులందరినీ ఆ దైవం తప్పక పట్టిస్తుందని చెప్పాను. ఇప్పుడు ఆడివంతు చూడు ఎలా పరిగెడుతున్నాడు. పెట్రోల్ అయిపోయింది. పాము నుంచి తప్పించుకున్నాను. అమ్మయ్యా.
పిన్నిని నేనే హత్య చేసి ఒక పాము మీద ఆ నేరం మోపాను. అందుకే నా వెంట పడ్డావు. నన్నొదులు, నన్నొదులు. ఈశ్వర్, ఈశ్వర్. నువ్వా మా అమ్మని చంపింది? అవును ఈశ్వర్, అవును. నా వాటాకొచ్చిన డబ్బంతా ఖర్చు చేసేసి అస్తమానం అమ్మను డబ్బు కోసం బాధించేవాణ్ణి. ఆమె మహాశాంతి డబ్బు ఇచ్చి ఇచ్చి విసిగిపోయి ఇక ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేసింది. ఒక రోజున దినపెట్లో డబ్బు చూశాను, అడిగాను, ఇవ్వనంది. ఆవేళ శుక్రవారం నాగపూజ చేసి అలసిపోయి నిద్రపోతూ ఉంది. అప్పుడు నేను విషం ఇంజెక్షన్ ఇచ్చి ఆమెను అంతం చేశాను. అవును ఈశ్వర్, మీ అమ్మను చంపింది నేనే ఈశ్వర్, నేనే. ఆ తర్వాత ఒక చచ్చిన పాముని తెచ్చి మీ అమ్మ పక్కన పడేశాను. పాము కరిచి చచ్చిపోయిందని అందరికీ నేనే చెప్పాను. అంతా మాట నమ్మాను. ఆ పాపానికి శిక్షగా ఈవేళ నాగదేవత నాకు ప్రాయశ్చిత్తం చేసింది. ఈశ్వర్, నన్ను క్షమించు ఈశ్వర్, నన్ను క్షమించు ఈశ్వర్. వద్దు ఈశ్వర్, వద్దు. నేను చేసిన పాపానికి ఈ జన్మలోనే ఫలితాన్ని అనుభవించని. నన్ను క్షమించు ఈశ్వర్, నన్ను క్షమించు. భగవంతుడు ఈశ్వర్, కర్మఫలం అనుభవించాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఏనాడో చెప్పాడు. అటు చూడు, ఆ నాగదేవత ఎంత దీనంగా చూస్తుందో. ఆ దేవతే మరలా మాట్లాడగలిగితే ఏమని చెప్పేదో తెలుసా? మా జాతి పేరు చెప్పి నీ మాతృమూర్తికి విషమిచ్చి చంపిన హంతకుణ్ణి పట్టి నా పగ తీర్చుకున్నాను. ఇప్పటికైనా మా మీద ద్వేషం పోయిందా ఈశ్వర్ అని చెప్పుండేదిరా. ఆ దేవతకు నమస్కారం చెయ్యరా. రే రాజు, ఏదిరా ఇక్కడ పాము ఎక్కడికి వెళ్ళి ఉంటుందంట? ఇంకెక్కడికి వెళ్తుందిరా? ఆ దేవత నా చెల్లాయి పార్వతిని చూడ్డానికి వెళ్ళి ఉంటుందిరా. పార్వతి, పార్వతి. ఏమండి, వచ్చేసారా? పార్వతి, వచ్చేసాను పార్వతి. కానీ ఇక్కడికి నా అంతకు నేను రాలేదు. నీ నాగరాజు నిన్న ఇక్కడ తీసుకొచ్చాడు. నా నాగరాజా? అవును పార్వతి, ఇక నుంచి ఆ నాగరాజు నాకు కూడా దైవమే. ఏమిటి మీరు చెప్తున్నది నిజమేనా? అవునమ్మా, తాతయ్య. జరిగిందంతా విన్నాను. మీ అత్తగారిని చంపింది పాము కాదు, నీ బావ సురేష్. అతన్ని పట్టి చూపించి శిక్షించింది కూడా. అవును చెల్లాయ్, నీ కథలో అతను ఒక్కడే కాదు విలన్. మేనేజర్ జయ కూడా కుట్రలు పన్నారు. వాళ్ళిద్దరూ ఈ పాటికి టికెట్ లేకుండా తిన్నగా నరకానికి చెక్కేసుంటారు. స్వామి, నేను నోచిన నోము వృధా కాలేదు. వారి మనసు మార్చి నీ భక్తునిగా చేసుకున్నావు. నాగరాజా, నీ దర్శనమిచ్చి మమ్మల్ని ఆశీర్వదించు స్వామి. ఏం స్వామి, ఎక్కడా, ఎందుకు కనిపించవు? నీ కారణంగా మా ఇద్దరి మధ్య కలసులు వచ్చి విడిపోయావు. నీ మహిమ వల్లే తిరిగి కలిసావు. ఈ శుభ సమయంలో మాకు కనిపించి కనికరించవా? రా స్వామి, రా. స్వామి, తెలుసో తెలియకో అవివేకంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు స్వామి, క్షమించు. స్వామి, నా కాపురాన్ని నిలబెట్టావు. ఇప్పుడు నీకు ప్రతిఫలంగా ఏమి ఇవ్వగలం తండ్రి? పార్వతి, ఈవేళ శుక్రవారం. ఈ రోజు నుంచి ప్రతి శుక్రవారం మనిద్దరం కలిసి ఈ వ్రతం చేద్దాం. ఈశ్వర్, ఎంత మంచి మాట విన్నాను రా ఈశ్వర్. రే పులి, ఇక మీద నా పేరు ఈశ్వర్ కాదురా, నాగేశ్వర్. అదే మా అమ్మ నాకు పెట్టిన పేరు. మీరందరూ ఇక మీద ఆ పేరుతోనే పిలవాలి. విన్నారా విన్నారా? వీడు ఇప్పుడు వట్టి ఈశ్వర్ కాదు, నాగేశ్వర్, నాగేశ్వర్.